అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనకు నేటి వాగ్దానంగా యెషయా గ్రంథం 40:29 ఈ విధంగా రాయబడింది. శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలుగు చేస్తాడు. శక్తిహీనులు అన్నప్పుడు శక్తి లేనివారు, శక్తిని కోల్పోయినవారు, బలం కోల్పోయారు, బలహీనులైపోయారు. ఈ ఆత్మయాత్రలో బలవంతులను కూడా కొన్నిసార్లు పరిస్థితులు బలహీనులుగా చేసేస్తాయి. దావీదు ఒకప్పుడు మంచి బలవంతుడే, గొలియాతును జయించినవాడు. కానీ అతనుకున్న పరిస్థితులు అతన్ని బలహీనులుగా చేశాయి. స్థితిగతులు, పరిస్థితులు, శత్రువులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక రోగాలు కావచ్చు, మానసికంగా మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ వల్ల కావచ్చు. మీరు శక్తిహీనులు అయి ఉంటే ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. యెషయా 40:29 ఆయన శక్తిహీనులకు, ఎవరైతే వీక్ అయిపోయారో వారికి బల అభివృద్ధిని ఇస్తా అన్నాడు. ఆర్థిక అభివృద్ధి కాదు, ఇక్కడ బలాన్ని అభివృద్ధి పరుస్తాను అన్నాడు. నీ పిల్లలకు మేలు చేయాలని కానీ, మీ కుటుంబానికి సహాయం చేయాలని కానీ, మీకు మీరు సాయం చేసుకోవాలనుకున్న ఇతరులకు చేయాలన్నా మీకు బలం కావాలి. బలం లేని బలహీనుడు తనకు సాయం చేసుకోలేడు, ఇతరులకి సాయం చేయలేడు. మరి శక్తిహీనులు అన్నప్పుడు శక్తి లేదు, వారికి నిలబడాలన్న శక్తి లేదు, నడవాలన్న శక్తి లేదు. ఏ పని చేయాలన్నా మనిషికి శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయినప్పుడు ఏం చేయగలరు చెప్పండి? మూలన పడిపోతారు. అలాంటి పరిస్థితులు ఉన్నావా? నిన్ను లేవనెత్తానంటున్నాడు ప్రభు. నీకు బలాభివృద్ధిని ఇస్తాను. ఎవరికి ఇస్తా అంట? శక్తిహీనులకు. ఇతరులకు సాయం చేయాలనుకున్నా నా శక్తి చాలట్లా, నాకు నేను సాయం చేసుకోలేకపోతున్నాను, ఇతరులకు సాయం చేయలేకపోతున్నాను. నీ చిత్తం నెరవేర్చాలని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. నాకు శక్తి కావాలి నా ప్రభువా, బలము దయచేయమని ప్రార్థన చేయండి. తప్పక మీ ప్రార్థన ప్రభు వింటాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు కదా, నమ్మదగిన దేవుడు. మీరు బలవంతులైన మిమ్మల్ని కొన్ని పరిస్థితులు, శత్రువులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యాధి రోగాలు కానీ శక్తి లేని వారుగా చేస్తుంటే, తప్పుడు నిర్ణయాల వల్ల కానీ, వాక్యానికి విధేయులు కాకపోవడం వల్ల కానీ శక్తిహీనులు అయి ఉంటే, తండ్రి నన్ను క్షమించు, తిరిగి మళ్ళా నాకు శక్తిని దయచేయమని ప్రార్థన చేయండి. అందుకే అంటున్నాడు ఆయన వాగ్దానం, శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధిని కలుగు చేస్తాడు. ఇక నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేను అని నెగటివ్గా ఆలోచించడం మానేయండి. నెగటివ్ ఆలోచనలు పక్కన పెట్టండి. దేవుని వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభు అని దేవుడు ఏ మాట ఇచ్చినా, భూమి ఆకాశం గతించిపోయినా ఆయన మాటలు పళ్ళు సున్న తప్పిపోదని, ఆయన ఖచ్చితంగా నెరవేర్చువాడని అద్భుతమైన ప్రవచన లేఖనాలు రాయబడ్డాయి. ఖచ్చితంగా దేవుని మాటలు నెరవేర్తాయి. అయితే 146వ కీర్తన 6-7 ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడని, ఆయన అబద్ధమాట జాలనివాడని హెబ్రీ 6:18 ఆయన ఖచ్చితంగా ఆదరించువాడు, బలపరచువాడని ఆయన చెప్పిన వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ప్రభువా, మా పిల్లలు శక్తిహీనంగా ఉన్నారు, వారికి శక్తి కావాలి, బలం కావాలని ప్రార్థన చేయండి. అడుగుడి మీకు ఇవ్వబడినన్నాడు. ఖచ్చితంగా ప్రభు మీకు దయచేస్తాడు. అడుగు ప్రతి వారికి ఇస్తాడు. విశ్వాసంతో అడగండి. ప్రభువా, నీ పరిచర్యలో సాయం చేయాలనుకుంటున్నాను, సేవా కార్యక్రమంలో సాయం చేయాలనుకుంటున్నాను, సువార్త పని చేయాలనుకుంటున్నాను, నీ చిత్తం చేయాలని ఆశిస్తున్నాను. అయితే నేను శక్తిహీనత వల్ల చేయలేకపోతున్నాను. తల్లి అయినా, తండ్రి అయినా, బిడ్డలైనా, పెద్దవారైనా, చిన్నవారైనా శక్తి లేనప్పుడు ఏ పని చేయలేరు. ఒక మూల పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అట్టి స్థితిలో ఎవరైనా ఉంటే ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. మీలో కొందరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, కానీ ఆర్థిక పరిస్థితులు చాలా వీక్ అయిపోయాయి. ఆర్థికంగా మీరు బలహీనలు అయిపోయారు. మళ్ళా మిమ్మల్ని దేవుడు బలపరచగల శక్తిమంతుడు ఆయన. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ఇక్కట్టులు ఏ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ఇక్కట్టులు ఏ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడి నిన్ను చేరదీసిన ఆనందం కాదా, ప్రియుడి నిన్ను చేరదీసిన ఆనందం కాదా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. కృపగల దేవుడు మీకును మీ కుటుంబాలకును సమాధానమును, నెమ్మదిని, దాంతోపాటు ఈ వాగ్దానం శక్తిహీనులైన మీకు బలాభివృద్ధిని ప్రభు ఉచితముగా దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, శక్తిహీనులకు బలాభివృద్ధినిస్తాను వాగ్దానం చేశావు.
నీ ప్రజలు ఏ విషయంలో శక్తిహీనులు అయిపోయారు, ఏ విషయంలో బలహీనులుగా ఉన్నారో, ఏ విషయంలో అయితే కృంగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తువాడు నీవే, నిలబెట్టువాడు స్థిరపరచువాడు నీవే. అయా శక్తిహీనులకు బలాభివృద్ధినిస్తా అని చెప్పిన నీ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా వీరిలో ఉన్నటువంటి ఆ హీనత తీసివేయండి, శక్తిని వీరికి దయచేయండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, ఆత్మబలంతో నింపండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా వారందరిలో ఉన్న భయము ఆందోళన ఇప్పుడే యేసు నామములో తొలగిపోనుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నెమ్మది సమాధానము ఇప్పుడే వారికి కలుగునుగాక. వారికి ఆరోగ్యమును శక్తిని అనుగ్రహించి బలపరిచి మీ నామానికి మహిమార్థం నిలబెట్టుకొని వారి కుటుంబాలను మీ సాక్షులుగా వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమేన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. క్రీస్తు యేసు కృపా సమాధానాలు మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్. Birthday జరుపుకునే హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మీ కొరకు మా ప్రార్థన వాగ్దానము యెషయా 41:10, ఐజయా చాప్టర్ 41 verse 10. I will uphold you with my righteous right hand, the Lord says. ప్రభు చెప్తున్న మాట, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును, నిన్ను ఆదుకుంటా అన్నాడు. ఈ బర్త్డే రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆదుకొని నడిపించి ఆదరించి బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. గాడ్ బ్లెస్ యు. నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మీకు ఇవ్వాలి మా ప్రార్థన. మరి హ్యాపీ యానివర్సరీ జరుపుకునే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, అలాగనే ప్లాటినం జరుపుకునే కృపదేవుడు మీకు ఇచ్చినగాక. నీవు జలములలో పడి దాటినప్పుడు నీవు నాకు తోడయ్యుందును. ఇక్కడ అంటాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మీతో కూడా ఉంటా అన్నాడు. ఆయన మీతో ఉండేవాడు, బలపరచేవాడు, నడిపించేవాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అది న్యూలీ ప్రభు నూతన పరిచి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.